వెల్కమ్ టు మెగా నేను మీ జర్నలిస్ట్ అలీంని. రాష్ట్ర వ్యాప్తంగా గత 6 నెలల నుంచి కూడాను వార్తల్లో ఉన్న అఘోరి ఎవరైతే ఉన్నారో ఆయన రాత్రి ఒక వీడియోని విడుదల చేశారు. అఘోరి శ్రీనివాస్ అలియాస్ శ్రీనివాస్ అయిన అఘోరి తను శ్రీవర్షిని వివాహం చేసుకున్నామని, గత 10 రోజుల క్రితం ఆమెను వివాహం చేసుకోవడం జరిగిందని, అన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించడం కూడా జరిగిందని చెప్పి కూడాను అఘోరి మీడియాకి వెల్లడించారు. అయితే అఘోరి శ్రీనివాస్ని వివాహం చేసుకున్న విషయాన్ని శ్రీవర్షిని కూడాను ధృవీకరించింది. సమాజం కోసం ఏదైతే ప్రస్తుతం తన తల్లిదండ్రుల నుంచి ప్రాణభయం ఉన్న నేపథ్యంలో తను కేవలం అఘోరి శ్రీనివాస్తో అమ్మలాగా భావిస్తూ ఈ ప్రయాణం చేస్తున్నానని చెప్పి ఒక అబద్ధం చెప్పానని, కానీ అఘోరి శ్రీనివాస్తో తను వివాహం చేసుకున్నానని, వారిద్దరూ భార్యాభర్తలుగా కలిసి జీవనాన్ని కొనసాగించాలని చెప్పి కూడాను ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. శ్రీవర్షిని చెప్పిన మాటల ప్రకారం తన తల్లిదండ్రులు తనను చాలా వేధించారని, అలాగే తన అన్నయ్య అయిన శ్రీ విష్ణు కూడా తను చాలా వేధింపులు గురి చేశాడని చెప్పి కూడాను ఆమె చెప్పడం జరిగింది. ఏదైతే వివాహం వ్యవస్థలో ఖచ్చితంగా మగవాడిని పెళ్లి చేసుకోవాలనే ఆప్షన్ ఉన్నా, కానీ ఎటువంటి సుఖాలన్నిటి కూడా వదులుకొని తను కేవలం అఘోరితో గడపాలని, అవసరమైతే ఒక అనాథను పెంచుకొని తల్లిదండ్రుల్లాగా కూడా తమ జీవనం కొనసాగిస్తామని చెప్పి కూడాను శ్రీవర్షిని తెలియజేశారు. అయితే శ్రీవర్షిని అఘోరి వివాహానికి సంబంధించి మెగా9 ఛానల్ ప్రత్యేకంగా కూడాను వారి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులు ఏదైతే వారి వివాహానికి అడ్డుకుంటాము, మరో పక్కన ఎవరైతే శ్రీవర్షిని ఉందో గుంటూరు మానస సైకాలజికల్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుంది, మానసిక ఒత్తిడితో ఆమె ఈ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పి కూడాను వారి తల్లిదండ్రులు తెలియజేశారు. గుంటూరు జిల్లాలో ప్రభుత్వ వైద్యులు అలాగే ప్రైవేట్ వైద్యులు మెడికల్ సర్టిఫికేట్లు కూడా తమ వద్ద ఉన్నాయని, అవన్నీ కూడాను పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయడానికి హైదరాబాద్ బయలుదేరామని, హైదరాబాదు సిపిని కూడా కలుస్తాము, అఘోరి చెర నుంచి తమ కూతుర్ని విడిపించుకుంటామని చెప్పి కూడాను వారు చెప్తున్నారు. మరి పక్కన ఏదైతే ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసుకోవటం, ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవటం అలాగే చూసిన పరిస్థితుల నుంచి ఇప్పుడు ఒక హిజ్రా, ఒక అందమైన యువతి వివాహం చేసుకున్న టాపిక్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను సంచలనంగా మారింది. అయితే శ్రీవర్షిని ఒక హిజ్రాని అంటే అఘోరిని పెళ్లి చేసుకున్న సందర్భాన్ని వారి తల్లిదండ్రులు పూర్తిగా ఖండిస్తున్నారు. చిన్నపిల్ల మానసిక పరిస్థితులు లేని నేపథ్యంలోనే శ్రీవర్షిని అలా ప్రవర్తిస్తుందని చెప్పి కూడాను వారు వాపోయారు. మెగా9తో కూడా ఆడియోలో వారు అదే మాట్లాడారు. ఏదైతే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని హోంమంత్రి అనిత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్లు తమ కుమార్తెను కాపాడాలని చెప్పి కూడాను వారు కోరుతున్నారు. మంగళగిరి పోలీసులు కూడాను అఘోరి చెర నుంచి తమ కూతుర్ని విడిపించాలని చెప్పి కూడాను వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వారు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఒక విజ్ఞాపన పత్రాన్ని అందిస్తామని, అలాగే హోంమంత్రి అనిత కూడా ఒక అర్జీని అందజేయాలని తాము భావిస్తున్నామని చెప్పి కూడాను కోటయ్య వారి మిస్సెస్ ఎవరైతే శ్రీవర్షిని తల్లిదండ్రులు ఉన్నారో వారు కొద్దిసేపటి క్రితం మెగా9తో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే తనకు శారీరక సుఖం అవసరం లేదని, అఘోరితో కలిసి తన ప్రయాణాన్ని కొనసాగించాలని భావిస్తున్నానని చెప్పి కూడా శ్రీవర్షిని చెప్పారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఏదైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైందవ మతాన్ని ప్రచారం చేస్తూ తను జీవనాన్ని కొనసాగిస్తానని చెప్పి కూడాను శ్రీవర్షిని వెల్లడించారు. ప్రస్తుతం కాశీ నుంచి తను విజయవాడ వస్తున్నానని, విజయవాడ వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి తమ వివాహానికి అనుమతులు తీసుకుంటానని చెప్పి కూడాను అఘోరి తెలియజేశాడు. అయితే ఆ వివాహం తమకు ఇష్టం లేదని చెప్పి కూడాను ఎవరైతే శ్రీవర్షిని తల్లిదండ్రులు ఉన్నారో వారు చెప్తున్నారు. అయితే మరోపక్కన ఎన్జీఓలు కూడా ఈ అంశం మీద మాట్లాడడం జరిగింది. శ్రీవర్షినికి సెక్యూరిటీ ఏంటి, ఒకవేళ అమ్మాయిని అఘోరి తీసుకెళ్ళిపోతే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, తను చూస్తారా లేకపోతే తనను కూడా ఏమైనా వేరే విధంగా యూజ్ చేస్తాడనే దాని మీద కూడాను ఎన్జిఓలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని ఛానల్స్ అతిగా తమ కుటుంబాన్ని ప్రచారం చేస్తున్నాయని చెప్పి కూడాను ఎవరైతే శ్రీవర్షిని తల్లిదండ్రులు కూడాను వాపోయారు. కొద్దిసేపటిగా మెగా9తో కూడా వారి భావాలు మాట్లాడటం జరిగింది. తమ ఇష్టం లేకుండా తమ కుమార్తె వివాహానికి సంబంధించి మధ్యవర్తులుగా కొంతమంది ఛానల్స్ పనిచేయటాన్ని కూడాను వారు తప్పుపడుతున్నారు. మెగా9 లాంటి నిజాయితీ గల ఛానల్స్ ఉన్నట్లుగా చూపిస్తున్నాయి తప్ప ఈ ఇతర విషయాలు ఎవరైతే కుటుంబాలు వ్యక్తిగత జీవితాల్లో వెళ్ళి చిచ్చు పెడుతున్న వారిపైన పోలీస్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పి శ్రీవర్షిని తల్లి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడటం జరిగింది. ఆమె కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో గత 6 నెలల నుంచి కూడాను అఘోరి శ్రీవర్షినికి సంబంధించిన అంశం ప్రతిరోజు ఏదో ఒక విధంగా కూడాను బయట తిరుగుతుంది. అయితే దీనికి బ్రేక్ వేసే విధంగా అఘోరి అలియాస్ శ్రీనివాసు శ్రీవర్షిని వివాహం చేసుకున్నామని, కేవలం సమాజంలో ఉన్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఆ రోజు వెళ్ళిపోయేటప్పుడు అమ్మలాగా దేవతలాగా తనను ఆరాధిస్తుంది, అటువంటి ఉద్దేశం లేదని చెప్పి కూడాను శ్రీవర్షిని అబద్ధం చెప్పిందని, తాము విజయవాడ కనకదుర్గ గుడిలో వివాహం చేసుకున్నామని చెప్పి కూడాను అఘోరి శ్రీనివాసు మీడియాకి వెల్లడించారు. ఏదేమైనా సరే అఘోరి శ్రీనివాస్ శ్రీవర్షిని జంట కలిసి ఉంటుందా, లేకపోతే తల్లిదండ్రులు శ్రీవర్షిని
అమ్మాయిని విడిపించుకుంటారా, లేకపోతే ఇదంతా లీగల్గా అయ్యే పనేనా అనేది కూడాను మనం ఇది చూడాల్సిన పరిస్థితి ఉంది. అన్న గుడ్ మార్నింగ్. నేను అలీంనండి. అదే ఈ పాపది మళ్ళా రాత్రి ఏదో చూసాము, ఏంటి అసలు కనుక్కుందాము. మరి మరి అఘోరిది అరాచకంగా ఉంది. అవునండి. అది మీ డిమాండ్ ఏంటన్నా? ఏముందన్న, ఆ పిల్లకి మానసికంగా బాగోలేదు. ట్రీట్మెంట్ ఇస్తుంటే మధ్యలో పారిపోతుంది. నా దగ్గర సర్టిఫికేట్ కూడా ఉందన్న, మానసికంగా బాగోలేదని. అవునా, ఓకే ఓకే. మీతోనే ఉంది కదా రూమ్ లో, మొన్న హోటల్ దగ్గర ఉన్నామన్నా అన్నారు నాతో కూడా. అవునన్న, విష్ణు కూడా ఆ పిల్ల నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళను, సూర్యాపేట వెళ్తానని చెప్పాను అన్న. ఓకే, సూర్యాపేటలో ఎవరున్నారు? విష్ణు అన్న. సూర్యాపేటలో విష్ణు అన్నాడు. అందరినీ కేర్ టేకర్ గా పెట్టి అన్నయ్య ఆ పిల్లకి దగ్గర పంపించాము. ఆ పిల్లని రూమ్ లో పెట్టి అన్నయ్య బయటికి వెళ్ళాడు ఫుడ్ తీసుకురా. ఈ పిల్ల గొడవ కూడా చేసింది. అబ్బా, చాలా గట్టిగా అరవడం చాలా మాట్లాడటం. ఇంకా అన్నయ్య కూడా కోపం వచ్చేసి చుట్టుపక్కల కూడా వచ్చి నాన్న మాట్లాడి ఇస్తే కోపం వచ్చింది అన్నయ్య. వచ్చి మీ చెల్లెలు నువ్వు తీసుకెళ్ళిపోరా, ఈ పిల్ల నాకు దొరుకుతుందా, నేను నీ దగ్గర ఉన్నాను, మా అమ్మ దగ్గర ఉంటాను మాట్లాడి మీ అమ్మని తీసుకొచ్చి తీసుకెళ్ళరా. వాడు కంప్లీట్ వశీకరణం చేస్తుంటాడండి పాపని. అవునండి. అయితే అమ్మ దగ్గర తీసుకొచ్చాక మనం మాది అనంతరం అని పెనుమూడి దగ్గర ఉందండి, రేపల దగ్గర. అక్కడ మా మామయ్యలు ఉన్నారు. అక్కడ తీసుకెళ్తే వాళ్ళు చిన్నపురం తీసుకెళ్లి ముందుగా ఎక్కిస్తానున్నారు. ఇంకా ఆడ తీసుకెళ్దాం అనే టైంలో విజయవాడలో దిగినాక వీళ్ళకి వాష్రూమ్ వస్తుందని చెప్పాను. సార్ వెళ్ళింది, అమ్మాన వర్షం ఇద్దరు కలిసి వెళ్ళారు. వాళ్ళు వచ్చినాక టిఫిన్ కూడా అన్ని చేసాము. మళ్ళీ వాష్రూమ్ అని చెప్పని 10 రూపాయలు కాయిన్ అమ్మ దగ్గర తీసుకుంది అనమాట. ఆ పిల్ల దగ్గరే తీసుకుందంట. ఇక అమ్మతో పాటు వెళ్తున్నా అని చెప్పని అమ్మతో పాటు వెళ్ళి వాష్రూమ్ అని చెప్పని అటు పారిపోయిందంట. అదే వాడు మాయి బాగా చేస్తాడు ఈ పాపనే. అవును, అసలు ఏమీ లేనోడు అసలు ఏ విధంగా పాపని పెళ్లి చేసుకుంటానంటున్నాడు? అది అసలు లీగల్గా ఎలా చెల్లుద్ది? పోనీ ఏదో ఆడు మాత అన్నాడు, అమ్మవారు అన్నాడు, అదన్నాడు, ఇలాంటి తప్పుడు పనులు ఎలా చేస్తాడు? అదే ఎన్జిఓలతో కలిపి మనం కేసు పెడదాము మంగళగిరిలో, సిఐని అడుగుదాము అని ఇందాక ఫోన్ చేశాడు. వాడెవడో అఘోర ఏంటి, ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడం ఏంటి, వాడికి పిల్లలు తెలవనప్పుడు తల్లిదండ్రులకు అప్పగించాలి కదా. సర్టిఫికేట్ అంటే ఎవరు ఇచ్చారు? మెడికల్ సర్టిఫికేట్ ఆ పిల్లని తీసుకుని దొరికినాక మానస హాస్పిటల్ తీసుకెళ్ళాం అనుకుంటారు. అక్కడ మానసిక వైద్యుల్ని పరిశీలిస్తారనమాట. అవునా, ఓకే. పరిశీలించాము. అంటే మన పోలీసు వారు కూడా ముందు మీడియా తాకిడి ఎక్కువగా ఉంది. అవునండి, అవును. మా మానవులకి తీసుకురాకుండా మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి ఆ పిల్లని. అవునండి, అవును అన్నారు. ఇంకా అందుకని హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తున్నాం. మెడిసిన్స్ ఆ పిల్ల పరిస్థితి చాలా బాగలేదు. మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేసి తన మానసికంగా ఆ పిల్ల. తల్లిదండ్రులు అన్న మీద విరక్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అలా మానసికంగా పొందుపరిచే ఆ పిల్లని తన ఆధీనంలో తీసుకుంటున్నారు ఎవరో గాని. అవునవును, వాస్తవం కనబడుతుందిగా అని డాక్టర్ గారు చెప్పారండి. చెప్పి రాసి కొద్దిగా మీరేమైనా అఘోరితో ఫోన్ లో మాట్లాడారా, ఏంట్రా ఇలా చేసావని? నేను మాట్లాడుతుందండి, కాల్ చేయట్లేదు. మన ఫోన్ ఎత్తట్లా. మంగళగిరి మీడియా వాళ్ళు మా ఇంటి దగ్గర పంపించి మమ్మల్ని మాట్లాడేశారండి. పాపం మాట్లాడితే ఆ పిల్ల యాంకర్నిప్పి తాగొచ్చారా? నేను వాస్తవంగా నాకున్న టెర్రరిస్టులకు బెరీస్టులకు నేను తాగకూడదు, మీ వాడి మెడిసిన్స్ కి. అవునవునండి, పాపం తాగొచ్చారా, నాకు కొంచెం తలబడుతున్నారా అంటుంది. అది సమంజసం అండి? పద్ధతి కాదు. మీరు మనం చెప్పారు కదా పెరాలసిస్ వచ్చింది, ఆయుర్వేదం ముందు వాడానని.
అవును, అందుట్లో వయసు ఇచ్చా కూడా ఆమెకు తండ్రి వయసుగా నేను అనొచ్చామా? ఆ, సరే సార్. సరే సర్లేండి. ఏమైనా అవసరమైతే ఫోన్ చేయండి ఈ నెంబర్కి. అలాగే సార్. మీరును బాను గారు కష్టపడుతున్నారు నిస్వార్థంగా. అవునండి, అందరికీ ఇప్పుడు ఉండాలి. ఏం చేద్దాం, కర్మ. మీరు మంచి పోతే చెడు వచ్చింది మీకు. ఏమండి మీకు నమస్కరించి చెబుతున్నాను, కేసు పెట్టండి. వెళ్తున్నాడు మనోడు మంగళగిరి. జర్నలిస్ట్ సంఘాలకు ఆ, పాపని అప్పచెప్పాలి. సెక్యూరిటీ ఏంటి వాడి దగ్గర ఉంటే ఏ విధంగా సెక్యూరిటీ ఇస్తాడు? వాడేమో దేశ దిమ్మర్లా తిరుగుతూ ఉంటాడు. ఈ అమ్మాయి భవిష్యత్తు ఏంటి అని అడుగుదామని అంటున్నాడు. అది అది మేము కూడా ఇక్కడ ఎస్పీ ఆఫీస్ కి చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ రాయండి. లోకేష్ కి, మంగళగిరి లోకేష్ కి, మంగళగిరి లోకేష్ కి లేఖ ఎస్పీ ఆఫీస్ లో లేఖ రాసి వస్తామండి. రాయండి. సీఎం గా హోమ్ మినిస్టర్ కి, హోమ్ మినిస్టర్ అనిత గారికి లేఖలు రాసి వస్తామండి. అలా మంచి పని. జాగ్రత్త. సరే సార్.